ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 21వ శ్లోకం. ఇదమహం పద భిఖ్యమన్వహం అహమిలీనకే అలయసత్తయా అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే గాఢనిద్రలో నేనను తలంపు దాని మూలమైన ఆత్మలో లీనమైనప్పుడు కూడా లీనము కాక నిలిచి ఉన్న ఆత్మగతమైన నేనే సత్యమైన నేను. అదియే నేనను పదమునకు లక్ష్యార్థము అగుచున్నది. అహం అనే పదమునకు వ్యాఖ్యార్థము అహంకారము, లక్ష్యార్థము ఆత్మ అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అహం శబ్దం ఏదైతే ఉందో దీనికి ఒక భావన ఏమో, అంటే ఒక భావన, దానికి ఆ అహం శబ్దానికి ఒక భావన ఏమిటంటే అహం భావన లేదా అహంకారం. ఇంకొక భావన ఏంటి? అహం స్వరూపము చైతన్యము. కాబట్టి ఇక్కడ నేను లేదా అహం అన్నప్పుడు ఎలా తెలుస్తూ ఉంది? అహం భావనగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు నేను పడుకుంటున్నాను, నేను కూర్చుంటున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను, ఇదంతా కూడా అహంభావనగా తెలుస్తూ ఉంది. ఇది జీవభ్రాంతి, ఇది భ్రమ. కాబట్టి విచారణ చేసినప్పుడు ఈ జీవభ్రాంతి నశించిపోతున్నదో అప్పుడు జీవభ్రాంతి పోయింది కనుక తానే చైతన్యము ఎరుకగా అక్కడ ప్రకాశిస్తూ ఉంది. ఈ అహంభావన ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది. దేని మీద అంటే అహం స్వరూపం మీద ఆధారపడి ఉంది. కాబట్టి అహం స్వరూపం ఉంటేనే అహం భావన కదులుతోంది, వస్తుంది, పోతూ ఉంది. ఈ అహం భావన అహం స్వరూపం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది మనము మిథ్య అని అంటున్నాము. ఆత్మకనేది పుట్టుక లేదు, మరణం లేదు, అది ఎప్పుడూ సదా ఉంటుంది. స్వతసిద్ధము, స్వప్రకాశము సదా ఉంది, పరమ పూర్ణంగా కూడా ఉంది. నీకు తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది. అక్కడ అహం అనేది మారదు. అలయసత్తయ అంటే అది లయించకుండా ఎప్పుడూ సద్రూపంగా ఉంది. కాబట్టి మసక చీకట్లో తాడుని చూసినప్పుడు నీవు పామని భ్రమపట్టావు. తర్వాత కాంతిలో ఇది తాడని తెలిసింది. అంటే నీకు తెలిసినా తెలియకపోయినా అక్కడ ఉండేది ఏంటి? త్రాడే. సర్పం అనేది అక్కడ ఎప్పుడూ లేనే లేదు. అంటే నీకు సర్పంగా తెలిసినప్పుడు కూడా సర్పంగా లేదు, అక్కడ ఉండేది త్రాడే. అలాగే జ్ఞానం కలిగినప్పుడు జరిగేది ఏమిటంటే సర్పం ఎలాగ రజ్జులో విలీనమైపోయిందో ఈ అహం భావన అహం స్వరూపంలో విలీనం అయిపోతుంది అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 21వ శ్లోకం. ఇదమహం పద భిఖ్యమన్వహం అహమిలీనకే అలయసత్తయా. అంటే గాఢనిద్రలో నేనను తలంపు దాని మూలమైన ఆత్మలో లీనమైనప్పుడు కూడా లీనము కాక నిలిచి ఉన్న ఆత్మగతమైన నేనే సత్యమైన నేను. అదియే నేనను పదమునకు లక్ష్యార్థము అగుచున్నది. అహం అనే పదమునకు వ్యాఖ్యార్థము అహంకారము, లక్ష్యార్థము ఆత్మ. ఎట్లా తీసుకోవాలమ్మా? అంటే గురుగారు నా సహజత్వాన్ని చెప్పుకునేటప్పుడు నేను అంటున్నాను. ఆ నేను నిద్రలోకి వెళ్ళేటప్పుడు అది వృత్తిరాహిత్యమై అక్కడ లయిస్తుంది. కానీ ఆ లయించిన నేను ఎప్పుడే కానీ మళ్ళా తిరిగి ఉద్భవిస్తుంది. కానీ లయించిన నేను కాకుండా దానికి అతీతంగా ఉన్న నేను
సత్యమైంది అని చెప్తున్నారు గురుగారు. నీ సహజత్వం ఏది? ఉన్నానన్న అంటే అది నీకు తెలియదు. తెలియదు. ఆ గురుగారు. ఇక్కడ వాక్యార్థము తీసుకుంటే ఉమ్, అహం అంటే దేహాత్మ బుద్ధి, అజ్ఞానము, అహంకారము, మాయా నేను అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉమ్, నీవు ఉమ్, నిద్రపోతున్నప్పుడు ఉమ్, ఈ అహంకారం లయమై ఉంటుంది. ఉమ్, అందుకని మళ్ళీ బయటకు వస్తున్నావు, ఉమ్, నష్టం కావటంలా. ఆ గురుగారు. ఓకే, ఉమ్, ఏమంటున్నారు? నీ సహజత్వము ఉమ్, స్మరణ ఉమ్, లయమయ్యే ప్రసక్తి లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. ఉమ్, అది నీ లక్ష్యము. లక్ష్యార్థము అంటే గోల్. ఆ గురుగారు. అంటే ఏమిటి? నిద్రపోతున్నప్పుడు కూడా ఉమ్, అహంకారము తిరాహిత్యమై మూలములో అది లయమవుతుంది. ఉమ్, కానీ ఆ మూలం ఉందే, అది దేంట్లోనూ లయం కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. శాశ్వతమైన అహం స్ఫురణ ఉమ్, నన్న ఎరుక ఏదైతే ఉన్నదో ఉమ్, అది నీ లక్ష్యము అని చెప్పటం. ఆ గురుగారు. ఇక్కడ ఉమ్, ఆత్మబుద్ధిని పట్టుకుని వేలాడుతూ ఉమ్, ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఉమ్, ఇది కాదు, నీ యొక్క గోల్ ఇది కాదు. ఉమ్, అందుకని నిద్రావస్థ గురించి మాట్లాడుతున్నారు. నిద్రలో ఈ అహం అంటే అహంకారము, వ్యక్తిత్వము, పరిమితత్వము తాత్కాలికంగా లయమైంది. లయమైంది. మూలంలో ఉమ్, లయమైంది, తిరిగి వస్తుంది బయటికి. తిరిగి వస్తుంది. ఇది కాదు నీ యొక్క గమ్యము. గమ్యము. నిద్ర పోవటం కాదు, ఉమ్, వెలుగుతోటి అహంకారము బయటికి రావటం కాదు. ఉమ్, ఏదైతే, ఎక్కడైతే, ఉమ్, ఉమ్, ఏ మూలంలో అయితే ఉమ్, నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ లయం కాకుండా మిగిలి ఉంటుందో, ఉమ్, అంటే ఆ గురుగారు. ఉంటుందో అది నీ లక్ష్యము, అది నీ సహజత్వము, అదిగా నీవు ఉండాలి అని చెప్పు. ఆ గురుగారు. అంటే ఎట్లా నీ పోవాలమ్మా? నీ నీ లక్ష్యము అని చెప్తున్నారు కదా, మరి నిద్రని అక్కడ సాధనగా తీసుకోవాలా గురుగారు? అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఉమ్, జాగ్రత్త అవస్థలో నిద్రను తీసుకురా, అది సాధనే. ఉమ్, ఇంద్రియాలని వృత్తిరాహిత్యం లోపల తీసుకెళ్ళు, ఉమ్, ఆ ఉమ్, అంతర్ముఖంగా సాధన. ఉమ్, వ్యక్తిత్వాన్ని ఉమ్, వృత్తిరాహిత్యం చెయ్యి, ఉమ్, అది సాధన. ఉమ్, ఆలోచన లేకుండా నిలిచి ఉండు. ఉమ్, ఏమా? ఉమ్, ఎట్లాగైతే నిద్రపోతున్నప్పుడు ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము, ఈ పరిమితత్వం, ఉమ్, ఈ దేహాత్మ బుద్ధి ఉమ్, నష్టము కాకుండా
లయమై ఉంటుందో హ్మ్. అది కాదు నీ పర్పస్. హ్మ్. అహంకారంతో బయటికి రావటం కాదు హ్మ్. నీ ధ్యేయము, నీ లక్ష్యము. హ్మ్. అందుకని వాక్యార్థమని, లక్ష్యార్థమని విడగొట్టి చెబుతున్నారు. అవును గురువుగారు. హ్మ్. అహం అంటే అహంకారం, వ్యక్తిత్వము, హ్మ్. పరిమిత జీవభావన. హ్మ్. ఇది ఒక ఆలోచన. అవును. ఇది నిద్రపోతున్నప్పుడు ఏమైంది? లయమైపోయింది. తాత్వికంగా తాలూకాన లయమైంది. వృత్తిరాహిత్యమై హ్మ్. మూలంలో లయమైంది. హ్మ్. ఆ మూలం ఉందే హ్మ్. అది లయం కాదు. లయం కాలేదు. అది హ్మ్. హ్మ్. ఆ! గురువుగారు. అంటే దానికి అతీతంగా ఉంది. దానికి అతీతం అన్న పదం కంటే ఎక్కడైతే ఇది లయమవుతుందో, హ్మ్. ఎక్కడైతే ఇది వృత్తిరాహిత్యమవుతుందో హ్మ్. అక్కడ అహం స్ఫురణ తాను లయం కాకుండా మిగిలి ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పడం. ఆ! అది గురువు. నీ లక్ష్యం. హ్మ్. మనం ఎక్కడైతే హ్మ్. హ్మ్. ఏ మూలంలో అయితే ఏ అహం స్ఫురణ అయితే హ్మ్. ఉదయ అస్తమానాలు లేకుండా లయం అన్న ప్రసక్తే లేకుండా హ్మ్. ఎప్పుడూ కూడా ఒకే రీతిగా ఉంటుందో హ్మ్. అట్లాంటి యొక్క అహం స్ఫురణే నీ లక్ష్యము, నీ ధ్యేయము. ఆ! గురువుగారు. హ్మ్. అర్థమైంది. అంటే ఇప్పుడు లక్ష్యార్థం సహజంగా ఆహ్, అర్థమైంది గురువుగారు. హ్మ్. ఇక్కడ హ్మ్. నువ్వు జపం చేయి, తపం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్నీ చేయి, ఇబ్బంది లేదు. హ్మ్. కానీ నిద్రపోతున్నప్పుడు ఈ మాయా నేను, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము ఎక్కడైతే లయమవుతుందో ఆ మూలం అనేది నీ సహజత్వము, నీ లక్ష్యము. అది దేంట్లోనూ లయం కాదు. అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ఆ! గురువుగారు. అది వచ్చిపోయేది కాదని చెప్పడం. హ్మ్. అహంకారం పోతూ పోతూ ఉంటుంది. హ్మ్. దేహాలు మార్చుకుంటూ ఉంటుంది. పోతుంది. హ్మ్. ఎక్కడ పుడుతుందో, ఎక్కడ లయమవుతుందో, ఏ మూలమైతే ఉందో, ఏ అహం స్ఫురణ అయితే ఉందో హ్మ్. ఈ సహజత్వము అదే ఈ వాక్యంలో ఉన్న లక్ష్యార్థము, నక్షత్రమా? హ్మ్. గోల్ అని చెప్పండి. హ్మ్. హ్మ్. ఏమ్మా? అర్థమైంది గురువుగారు. హ్మ్. ఎనీ డౌట్ ఆన్ దిస్? లేదు గురువుగారు. క్లియర్‌గా ఉంది. హ్మ్. అంటే మరి అక్కడ ఇక్కడ హ్మ్. ఇప్పుడు చెప్తాను. నిద్రని అంటే ఇప్పుడు నిద్రని గమనించు అని అంటారు భగవాను. ఇక్కడ హ్మ్. నీవు గమనించక్కర్లే. హ్మ్. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా హ్మ్. బొమ్మలు అసత్యం కాబట్టి అవి అదృశ్యం అయిపోతాయి. హ్మ్. ఏ ఒక్క బొమ్మ హ్మ్. తెరలో ఏం కాదు, అవును గురుగారు. హ్మ్. ఆధారంగా ప్రకాశిస్తుంది. హ్మ్. ఇక్కడ ఎందుకు చెబుతున్నారు? నీ వ్యక్తిత్వము హ్మ్. నిద్రపోతున్నప్పుడు మూలములో లయమవుతుంది. అది నష్టము కాదు, హ్మ్. తిరిగి వస్తుంది. హ్మ్. ఏ మూలమైతే హ్మ్. నష్టము కాకుండా హ్మ్. ఎప్పుడూ ఉంటుందో, హ్మ్. లయమన్న ప్రసక్తే లేకుండా నిలిచి ఉంటుందో హ్మ్. అది నీ లక్ష్యము,
అది నీ సహజత్వము ఉమ్. అని అంటే అక్కడ సూచించడం అంటే అక్కడ ఇప్పుడు నిద్ర వచ్చేటప్పుడు అక్కడ ఏ థాట్ వచ్చినా కూడా ఆలోచనలు వచ్చినా కూడా నిద్రపోలేము గురుగారు. అంటే అటువంటి స్థితిని తలుచుకోవడమా లేకపోతే దాని గురించి అనుకోవడమా, అటువంటి స్థితిలో ఉండడమా? నీ వెళ్ళి ఉండేది కాదు, నీవు తలుసు కాదు, బుద్ధికి అందదు, మనస్సుకు అందదు, అవస్థకు అందదు. అది నీ మనోపరిధిలోనే ఉండదు. నీ మనోపరిధిలో వాసనలు, కోరికలు, బంధాలు, బాధ్యతలు, భేద అరిషుడు వరకు ఉంటాయి. ఆ మూలం ఉందే గురుగారు, అది ఉండదు. ఇప్పుడు నువ్వు బొమ్మలు చూస్తున్నావు, బొమ్మల్లో తెర ఉంటుందా, తెరలో బొమ్మ ఉంటుందా? తెరలో బొమ్మలు ఉంటున్నాయి. దట్ ఈస్ ది పాయింట్. ఏ తెర అయితే మార్పు చెందకుండా కనపడిపోకుండా ఎప్పుడు ఉంటుందో అది నీ అహం స్ఫురణ. దానిగా నిలిచిపోవటమే నీ జీవితం యొక్క లక్ష్యము అని చెప్పటం. గురుగారు, పని చేసుకోవటం కష్టమే, మూలమా తెలియదు. తెరను చూచినట్లుగా ఆత్మని ఇదే ఆత్మ బుద్ధితో నీవు చూడలేవు. అది కుదరదు. అవును గురుగారు. ఈ ఉదాహరణ ఒక అవగాహనకి మాత్రమే. అల్టిమేట్ గా అంటే ఆ అవగాహనని ఆచరణలో పెట్టలేమా గురుగారు? అది దానిని లేదమ్మా. ఆచరణలో అంటే నీ ఉద్దేశం మూలానికి వెళ్ళి ఆత్మని గుర్తించి రాగలవా? లయమైపోయిన మూలము తెలియకుండా లయమైన రెండు నేను లేవు. గురుగారు, మూలము అంటే స్ఫురణ, అంటే తురీయం. నీ లక్ష్యము తురీయంగా ఉండటం, అంతేగాని జాగ్రత్త స్వప్న సుషుప్తులలో తిరుగుతూ లయమవుతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ పోతూ ఉండటం కాదు. గురుగారు, నిద్ర మెలకు కాదు. దేనిలో అయితే, ఎక్కడైతే, ఏ మూలంలో అయితే, ఏ బేసులో అయితే, ఏ ఆకారంలో అయితే ఈ అహంకారము దేహాలను మార్చుకుంటూ లయిస్తూ ఉద్భవిస్తూ అంటే పుడుతూ నశిస్తూ లయమవుతూ ఉద్భవిస్తూ పోని గురుగారు ఉంటుందో ఆ మూలమే నీ సహజత్వమని గుర్తించు అని ద్వైతాల్లో చెప్పటం. నువ్వు గుర్తించలేవు గురుగారు. అది ఎక్స్క్లూసివ్గా జాగ్రత్త అవస్థలో ఉన్నాను అని అది ప్రకాశిస్తేనే తప్ప నీ స్వరూపం అదని తెలియదు. నీకు తెలిసింది ఏమిటి? బంధాలు, రాగాలు, ద్వేషాలు, భేదాలు, నాది నీది, వారు వీరు, ఇవన్నీ తెలుసు. గురుగారు, కాబట్టి నిద్రావస్థని ఎందుకు చెబుతున్నారు? ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వము అక్కడ లయమై ఉంటుందని, కానిది ఎప్పుడు ఉండేది
ఏ తెర అయితే ఉందో, ఉమ్, ఏ జ్ఞానం అయితే ఉందో ఉమ్, అదిగా మిగిలిపోవటమే నీ లక్ష్యము అని ఉమ్. యథార్థంగా చెప్పుకొచ్చారు ఇక్కడ. ఆ గురువు గారు. వారు ఉమ్, ఉమ్, అంతేగాని ఉమ్, ఆత్మగా ఉండు, ఉమ్. నువ్వు ఉండలేవు అట్లా. అంటే ఆ భావన కూడా నేను చేసుకోలేను అంటారు. కష్టం. ఉమ్, నువ్వు భావన అంటేనే ఉమ్. ధోరణి. అవును, అహంకార ధోరణి. పోయాను, మేల్కొన్నాను, ఇతరులు నాకేం తెలియదు. ఆ, మూలము ఆ గురువు గారు. నీకు తెలియదు. ఉమ్, ఎందుకని అంటే గురువు గారు, ఆయన ఈ వ్యక్తిగత భావన ఇప్పుడు నేనైతే ఇప్పుడు వ్యక్తిగత భావనతోటే ఉన్నాను కదా, అహంకారంగా. దీ- ఈ ఈ దీనికే కదా నాకు మోక్షం రావాలని అనుకోవడము, ఈ దీనికే కదా నాకు ఆ ఆ అహంస్ఫురణ అనేది. ఇప్పుడు నేను అనుకునే ప్రతిదీ కూడా వ్యక్తిగత భావనకే కానీ అహంస్ఫురణతో సంబంధం లేనట్టుగానే ఉన్నాను కదా. తెలియదు నీకు. స్మరణ ఒకటి ఉన్నదని, అదే ముక్త స్థితి అని జీవుడికి తెలియదు నాయన. పావుకి ఒక తాడు ఉన్నట్టు దేహాత్మ ముక్తి కలిగిన మాయా నేనుకు తెలియదు. అహంస్ఫురణ ఒకటి ఉన్నట్టు అది ప్రకాశిస్తేనే తప్ప, నువ్వు మామూలుగా బంధం ఉంది కాబట్టి ముక్తిని కోరుకుంటావు, దేహాత్మ ముక్తితో కావాలంటావు. అది ఆలోచనకే పరిమితం అవుతుంది, అలా జరగదు. ముక్తి అనేది నీ సహజత్వము, అహంస్ఫురణే నీ సహజత్వము. అట్లా ఇప్పుడు ఏది చేసినా కూడా అహంస్ఫురణ ప్రకాశంలోనిదే భాగం అంటారా? భాగం కాదు, ఆధారం. ఆధారం. ఓకే. సముద్రంలో ఎన్ని అలలు వచ్చినా అలలకి ఆధారం సముద్రం. సముద్రాన్ని విడిచి అలలేదు, నురుగు లేదు, బుడగలు లేవు. తీరా సముద్రంలో చూసి నిశ్చలంగా ఉంది. ఆత్మలో జీవుడు లేడు, జగత్తు లేదు, సృష్టి లేదు. అందుకనే మహర్షి అంటున్నారు, అహంస్ఫురణ ఆధారమే కానీ భిన్నము. బంగారు ఆభరణానికి బంగారం ఆధారమే, కానీ బంగారంలో ఆభరణం లేదు. అవును, అది మర్చిపోతున్నాం. కరెక్ట్. నామరూపాత్మకములు సత్యము మీద జోడించక ఏర్పడిందే ఈ మాయ, నామరూపాత్మకమైన జగత్తు. అట్లా సత్యాన్ని జీవుడు అహంస్ఫురణతో ఉన్నానన్న అనుభవం ఎప్పుడు ఉంటుంది గురుగారు? అహంస్ఫురణ ఇది అహంస్ఫురణది, ఇది వ్యక్తిగత భావనది అనే తేడా నాకు తెలియదు కదా. తెలుస్తుంది, ఆత్మ ప్రకాశం తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. నీవు నిశ్చలంగా ఉన్నప్పుడు అన్యత్వాన్ని గుర్తించకుండా ఎరుక మాత్రమే నిలిచి ఉంటే అది ఆత్మస్వరూపం. నువ్వు అన్యత్వాన్ని గుర్తించిన, లోపల ఉన్న భావాలని చూచిన, ఇదంతా అహంకార చేష్టలు. అట్లా ఒకటే నేను, అన్యత్వాన్ని చూస్తే అహంకారంగా ఉంటుంది, చూడకపోతే మూలంలో అద్భుతాలుగా ఉంటుంది. వెరీ సింపుల్. కాబట్టి స్వరూప ప్రకాశాన్ని ఎలా గుర్తిస్తావు అంటే, అన్య చింతన లేకుండా, అన్యత్వము తల ఎత్తకుండా ఉన్నటువంటి సత్యస్థితే ఆత్మస్థితి, అహంస్ఫురణ. అట్లా అది ఒక్క అనుగ్రహం చేతనే ప్రకాశిస్తుంది, నీ ఎఫర్ట్ వల్ల కాదు.
ఆర్ యు గెటింగ్ ది పాయింట్? తత్వమసి వాక్యం ఇదే చెబుతుంది, నువ్వు ఇది కాదు. అహం స్ఫురణే నీవు, అది నీ లక్ష్యము, అదిగా ఆల్రెడీ ఉన్నావు. కానీ ఆలోచనలు, బంధాలు, బాధ్యతలు నీవు అనుకోవటం వల్ల ఆ మూలానికి దూరమైనట్టుగా ఉంటున్నావు. మూలాన్ని విడిచి నీవు ఉండవు. బంగారాన్ని విడిచి ఆభరణం ఉండదు. అహం స్ఫురణని విడిచి అహం దేహం అనే జీవుడు ఉండడు. అందుకనే ఆదిశంకరులు అన్నారు, జీవో బ్రహ్మైవ నాపరం. ఆత్మస్థితిని విడిచి విడిగా జీవుడు లేడు, ఆత్మతోనే ఉన్నాడు, ఆత్మగానే ఉన్నాడు, ఆత్మని తెలియకుండా ఉన్నాడు. అట్లా ఉంటుంది. ఏమైనా ఏమన్నా కొంచెమైనా మింగుడు పడిందా? రవి, ఎనీథింగ్ మోర్ యూ వాంట్ టు యాడ్? గురువు గారు, విద్యాసాగర్ గారు చెప్తున్నారు కానీ మ్యూట్ లో ఉన్నారు. పర్వాలేదు. అదే గురుగారు చెప్పారు కదా, పాముకు తాడు గురించి తెలియదు, తాడుకు పాము గురించి తెలియదు అని. దాంట్లో మళ్ళీ వెళ్ళి కూర్చోండి అంతే. ఇప్పుడు సృష్టిని చూస్తున్నప్పుడు ఆత్మప్రకాశం ఉన్నా లేనట్లే, పాము భయం కలిగినప్పుడు తాడు ఉన్నా లేనట్లే, దేహత్వ బుద్ధి కలిగినప్పుడు ఆత్మ ఉన్నా లేనట్లే. ఆత్మ ప్రకాశంలో సృష్టి ఇప్పుడు మనం పాముగా ఉండే తాడు గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆలోచించమన్నా ఆలోచించలేము. పాముని అడిగామనుకో, ఎలా వచ్చావంటే తాడికి నాకు సంబంధం లేదు పొమ్మంటుంది. అసలు నేను ఎప్పుడు తాడు దగ్గరికి వచ్చానంటుంది. నువ్వు అనుకున్న పాము తాడుని గుర్తించలేదు, అది తాడుగా మారడం లేదు. తాడు తాడే, పాము పామే. సత్యము సత్యమే, భ్రమ భ్రమ, దానికి ఆధారం భిన్నం. అట్లా ముత్యపు చెప్పలు వెండి లేదు. నువ్వు వెండిని చూసావు, చెందావు. తీరా విచారిస్తే వెండే లేదు, ఉన్నది చెప్పాలి. ఇక్కడ కూడా ఉన్నది అహం స్ఫురణ, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావన. అట్లా తీసుకోవాలి. లేనిది అంటే మూలాన్ని విడిచి విడిగా లేదు. ఇది బంగారు ఆభరణం బంగారాన్ని విడిచి విడిగా లేదు. ఇవన్నీ ఒక అవగాహనకి చెప్పిన మాటలు. దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవటానికి వీలు లేదు. వస్తువులు కాబట్టి అర్థమవుతాయి. ఆత్మజ్ఞానము, దేహాత్మ బుద్ధి అనే అజ్ఞానము రెండు కలవు, రెండు భిన్నమైనవి. రాత్రింపగళ్ళు కలవు, చీకటి వెలుతురు కలవదు, సత్యము అసత్యము కలవదు, మంచి చెడు కలవు, సుఖము దుఃఖము కలవదు. దుఃఖంతో కూడిన సుఖము, సుఖంలో దుఃఖము అట్లా ఉండదు, ఉంటే ఒకటే ఉంటుంది. ఏనైనా రవి, గురువు గారు, అంటే అదే గురుగారు, మొన్న ఒకటి అడిగా గురువు గారు, అది ఇంకొంచెం క్లారిఫికేషన్. అదేంటంటే జాగ్రత్త అవస్థ నుంచి గాఢ నిద్రకి వెళ్ళినప్పుడు ఈ మనస్సు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే తనకు తానుగా ఆ నిశ్చల స్థితికి వెళ్తుంది. కానీ
ఇది వెళ్ళటం కాదు, ఆ ఇది వెళ్ళదు. స్వరూప జ్ఞానంతో అది ఎప్పుడూ ప్రకాశిస్తుంది కాబట్టి ఇది లయమైనట్టుగా నీకు అనిపిస్తుంది. ఇది వెళ్ళదు నిద్రకి. నిద్ర నీ సహజత్వం. తెర ఎప్పుడూ ఉంటుంది. తెర మీద బొమ్మ పడినప్పుడు బొమ్మను అన్యంగా చూస్తావు, తెరను చూడవు. తెర నుంచి ఆ, బొమ్మలు వచ్చి లేదు కదా. రాలేదు. కాబట్టి అయత్నంగా ఉన్నది ఏమిటి? ఆత్మ, తెర. గురువు గారు, ఓకే. కానీ ఇది కూడా మరి మనస్సు కూడా తనకు తానుగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే గాఢ నిద్రలోకి వెళ్తుంది కదా. ప్రయత్నం చేయటం కాదు. ఉమ్, ఆత్మ ప్రకాశం అనేది బేస్ లో ఇది లయమై కూర్చుంటుంది. ఒకడు గుర్తుపెట్టుకో, మనస్సు అక్కడికి పోవటం కాదు. ఉమ్, ఇక్కడ నిద్ర అనేది నీ సహజత్వం. నిద్ర అనేది ఆత్మస్థితి అనుకో కాసేపు. గురువు అది గారు. ఉంటుంది, లయం కాకుండా ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు? నేను నిద్రపోతున్నాను అనుకుంటున్నావు. అహంకారం నిద్రపోదు. ఉమ్, ఉన్న బేస్ అది మాత్రమే ప్రకాశిస్తుంది. గురువు గారు, అంటే ఇప్పుడు తుది మనస్సు ఇప్పుడు నిద్ర నీవు పోవు నాయన. నేనంటే ఈ అహంకారం పోదా? పోదు 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 పోదు. ఎందుకని అహంకారము గురువు గారు. పోదు నాయన. ఉమ్, పావు తీసుకో. పావు తాడు ఎత్తుందా? పోవటం అంటే పాము కాదు గురువు గారు, అవదు. ఉన్నది తాడుని తాడుగా కాక పూర్వస్మృతి వల్ల పాము భయం కలిగింది కాబట్టి నీకు అలా అనిపించిందే తప్ప నిజానికి పాము పోయింది తాడు వచ్చిందంటావా? నిద్రపోయింది ఆత్మ వచ్చిందంటావా? కుదరదు. నీవు తాడును చూసినప్పుడు పాము పోయింది తాడు వచ్చిందంటావా? చెప్పు నాకు. పాము పోయింది తాడు వచ్చింది అనలేం గురువు గారు, అట్లా అంటాం లేదు. నిద్ర నేను పోతున్నాను అంటున్నావు. నువ్వు పోవటానికి అక్కడ నువ్వు లేవు అసలు. అది బయటకు వచ్చి చెప్తున్నా, అంటే నిద్ర అంటే జాగృత అవస్థ నుంచి నిద్రలోకి వెళ్ళే తప్పుడు. ఎందుకని ఉన్నది ఆత్మ. ఆత్మలో లయమై ఉన్నది, తిరిగి బయటకు వస్తుంది. వస్తుంది. అంటే అప్పటిదాకా వీడికి ప్రపంచము, సంసారం, మనస్సు, ఆలోచనలు, అన్యత్వంతో ఉన్నవాడు క్షణకాలంలో వాడు అన్నిటినీ తనకు తానుగా లైన్ అంటే క్లోజ్ చేసుకుని వెళ్తున్నాడు. తాను క్లోజ్ చేయడు. ఆహా, యాజ్ ఇట్ ఈస్ గా అక్కడే ఉంటాయి. ఆత్మ మాత్రం అక్కడ డామినేట్ చేస్తుంది. ఆ స్థితికి వెళ్ళేటప్పుడు ఆ సహజ స్థితి ముందుకు వస్తుందంటారా? సహజ స్థితి అక్కడ ప్రకాశిస్తుంది నిద్రలో. అందుకని వీడు పక్కగా తప్పుకుంటాడా? వీడు లయమై ఉంటాడు, తెలియదు. వీడు లయమై ఉంటాడు. అంటే స్థితి మారుతున్నప్పుడు ముందు వచ్చేది సహజ స్థితి ముందు ప్రకాశిస్తూ అక్కడ ఉండటం వల్ల వీడు లయం అవుతున్నాడు అక్కడ కొద్దిసేపు. సహజ స్థితి ఈజ్ లైక్ ఎ స్క్రీన్, ఎవర్ ప్రజెంట్ కాన్షియస్నెస్. బొమ్మ పడ్డప్పుడు ఏమో తన కనపడలేదు, బొమ్మ లేనప్పుడు తనను చూస్తున్నావు. ఇది బాగా అర్థమవుతుంది. ఓకే ఓకే. నీవు నిద్రపోవటం కాదు, నిద్ర నీ ఈ మాయా నేను
తాత్కాలికంగా వృత్తి రాహిత్యమై ఉంటుంది అక్కడ. ఓకే. నువ్వేమనుకుంటున్నావు? నేను నిద్రపోతాను, అరగంటాను, బయటకు వస్తాను, అవును. నువ్వేమి చెయ్యవు. ఈ మూడు కూడా తెర అనే కాన్షియస్ మీద, ఆత్మ మీద ఇంప్రెషన్స్. జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మ ఉంటుంది. అంటే ఇప్పుడు తెర, అంటే అక్కడ తెర ప్రకాశించినప్పుడు ఈ బొమ్మలు ఎట్లా కనిపించవు, అంటే అలానే ఇప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఇది ఇది ప్రకాశించ, ఇంకా ఇది ఇది మనస్సు లయం అవుతుంది. అంటే నిద్ర రావటం అంటున్నావు, అదే నిద్ర చూస్తున్నావు. నా నిద్ర ముంచుకొచ్చిందని నిద్ర ముంచుకు రావటం కాదు, అహంకారం నిద్ర కింద తీసుకున్నావు. అంటే ఇది అన్ని వదిలేసి వెళ్ళట్లేదు, ఎక్కడికి పోతాడు అక్కడే ఉంటాడు. అంటే ఆ కొద్దిసేపు గురువు గారు. ఆ కొద్దిసేపు కూడా నీకు అప్పుడే నిద్ర పట్టింది అనుకో, సడన్ గా ఫోన్ కాల్ వస్తే లేచి కూర్చుంటావు. అవును. నిజంగా నిద్రపోవు నువ్వు, నష్టం కావు. నష్టం అది నష్టం కాదు, కాకపోతే వీడు అప్రయత్నంగా వెళ్తున్నాడు కదా అని. అసలు వీడు ఏం ప్రయత్నం చేయడు. నువ్వు బాగా విచారించు. నిద్ర వస్తుందంటావు, నిద్ర రావడం ఏమిటి? ఆలోచించు. గురువు గారు, నీవు రాహిత్యమై నిశ్చలత్వానికి రావడం నిద్ర అనుకుంటున్నావు. వీడు వృత్తిరాహిత్యం అయినప్పుడు అది నిద్రలోకి జారుకుంటాడు, ఆ మధ్య గ్యాప్ లో. దాన్ని రివర్స్ తీసుకో. ఆత్మన ప్రకాశిస్తున్నప్పుడు నువ్వు అక్కడ ఉండవు. అరగటింది అర్థమైంది గురువు. అంటే ప్రతిరోజు వీడు ఆ సహజ స్థితిలో ఉండి మళ్ళీ బయటకు వస్తున్నాడు అంట. ప్రతిరోజు కాదు, అనుక్షణం మాత్రమే ఉంటావు. వారాలు ఇవి అటువంటివే ఉండవు దానికి. గురువు గారు, తెర ఎప్పుడూ ఉంటుంది. అవును. బొమ్మ వేసినా ఉంటుంది, బొమ్మ లేకపోయినా ఉంటుంది. నువ్వు ఏ దేహాన్ని మార్చుకున్నా ఆత్మని విడిచి నువ్వు ఉండవు. స్థూల దేహంతో జగత్తును చూస్తున్నావు, అప్పుడు అహంస్ఫురణే ఉంటుంది. సూక్ష్మదేహమైన మనస్సుతోటి కలగంటుంటావు, అప్పుడు ఆత్మే ఉంటుంది. ఈ రెండు ఉంటావు, అప్పుడు ఆత్మే ఉంటుంది. అది వస్తువు ఉండదు ఆయన. గురువు గారు, నీవు నిద్రపోయి బయటకు వచ్చావని అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికి పోవు. కాన్స్టెంట్ గా ఉన్న చోట దేహాలు మారుతుండ బట్టి మెడుపు అని, కళ అని, నిద్ర అని అనుకుంటున్నావు. అవునవును. అంటే ఈ మనస్సు కొద్దిసేపు లయమై మళ్ళీ బయటకు వస్తుంది అనుకుంటున్నా, ఈ మనస్సే చేస్తుంది అనుకుంటున్నా. అట్లా ఉండదు. పావు భయం కలిగినప్పుడు తాడు నుంచి ఏమన్నా వచ్చిందా పోనీ? రాలేదు గురువు గారు. ఇక్కడ కూడా లయం అవటం, బయటికి రావటం అంటూ ఏది ఉండదు. మరి ఇప్పుడు అక్కడ మరి తనకు తానుగా విత్డ్రా చేసుకుంది అంటే అది ముందు ఫోకస్ అయింది కాబట్టి ఇది విత్డ్రా చేసుకుంది అంటారా? సహజ స్థితి ముందుకు వచ్చింది కాబట్టి. వాట్ ఈస్ డామినేట్ ఈస్ ది ఫ్యాక్టర్. నిద్రా స్థితిలో సహజ స్థితి డామినెంట్. ఆలోచన సహితమా, ఆలోచన రహితమా? ఆలోచన రహితంగా ఉంది. సహిత రహితాలు రెండు ఆత్మలు ఇవే. ఓకే. తెర మీద బొమ్మను చూచిన చోటకు పోయినా తెర ఇస్ కాన్స్టెంట్. ఓకే, బొమ్మలు పడితేనేమో అది జాగ్రత్త, బొమ్మలో పడకపోతే అది గాఢ నిద్ర అని చెప్పుకోవచ్చు.
పట్టకపోయినా తనకి ఇబ్బంది లేదు. తనకే ఇబ్బంది లేదు. జీవుడు ఉంటే ఏమి, జగత్తు ఉంటే ఏమి, నువ్వు కలగంటే కళ లేకపోతే ఏమిటి, అహం స్ఫురణకి వచ్చే ఇబ్బంది లేదు అసలు. గురువు గారు. కాబట్టి జనన మరణాలు ఆత్మని బాధించవు అంటే. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురువు గారు. అందుకని చెప్తున్నారు ఆ సహజ స్థితిని తీసుకురా అని. ఓకే. నువ్వు తీసుకురాకల్లా, సహజ స్థితిని ఇచ్చేది కాదు, తెచ్చేది కాదు. అదే అవునవును. వీడి వల్ల కాదు కదా. అవునవును. ఎట్లా ఉందంటే పాము భయగలిగింది ఆ తాడు తీసుకురా అన్నట్టుంది. అవును. లేని పాము తాడు తీసుకురాలేదుగా అక్కడ. అవును. కాబట్టి నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి ఈ అవస్థాత్రయములు ఏర్పడ్డాయి. వాసన చేత మరణం పునర్విచరణం ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? ఆత్మ అనే బేస్ మీదనే ఏర్పడింది. ఆత్మని విడిచి జనన మరణాలు లేవు. విడిచి జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. పాయింట్ విడిచి లేవు. అవును. ఎందుకంటే అది ఆధారంగా ఉన్నాయి కాబట్టి, దాని ఆధారం చేసుకొని ఉన్నాయి కాబట్టి. అహం స్ఫురణ ఈజ్ యువర్ నేచర్. అహం దేహం సూపర్ ఇంపోజ్ అండి. బొమ్మలు పడినట్టు తెర మరుగైనట్టు. అందుకని శంకరులు అన్నారు, మహర్షులు చెప్పారు, నీవెవరివి? అసలు నీకు ఉనికి ఉన్నదా? నువ్వు దేహం అంటావు, కలంటావు, నిద్ర అంటావు. విచారం చేస్తే అక్కడ పాము లేనట్లే ఇక్కడ జీవుడు కూడా లేడు. ఒక ఊహా వస్తువు